హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ జాతర మూవీ రివ్యూ. మన మాస్ మహారాజా రవితేజ, శ్రీల అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, నవీన్ చంద్ర గారు అండ్ అలాగే ఆది గారు తదితరులు అయితే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. భానుభోగవరపు కొత్త డైరెక్టర్ అయితే సినిమాని దర్శకత్వం చేయడం జరిగింది. భీమ్స్ గారు ఈ సినిమాకి సంగీతం అండ్ అలాగే మన నాగవంశి గారు అయితే సినిమాని నిర్మించడం జరిగింది. సో ఇక మొత్తానికి మాస్ జాతర మూవీ రివ్యూలోకి వెళ్తే, మాస్ జాతర మూవీ ఎలా ఉందిరా అయ్యా అంటే నాకైతే జస్ట్ యావరేజ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది గైస్. సో ఎందుకు యావరేజ్ అనిపించింది, అసలు ఏంది ప్రాబ్లం ఏంటిది సినిమాతో, నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటిది అండ్ అలాగే సినిమా ఎందుకు నాకు నచ్చలేదు అనేది కూడా మీకు క్లియర్గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే మెయిన్గా నేను ట్రైలర్ రివ్యూ రియాక్షన్ అండ్ అలాగే ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో ఇచ్చినప్పుడు చాలా మంది అయితే నెగిటివ్గా చాలా దారుణంగా అయితే కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళైతే ఖచ్చితంగా చూడాలి. సో లాస్ట్ వరకు చూడడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. సో జస్ట్ 3 minutesలోనే ముగించడం జరుగుతుంది గైస్. సో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే, మాస్ జాతర మూవీ స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సిన్సియర్, స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీసర్ ఆఫీసర్ అయిన లక్ష్మణ్ అలియాస్ రవితేజ గారు అడవివరం అనే గ్రామానికి అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ విచ్చలవిడిగా గాంజాయిని రవాణా చేస్తూ ఉంటారు వీలనైన నవీన్ చంద్ర గారు. సో ఆయన్ని అడ్డుకోవడానికి మన పోలీస్ అయిన లక్ష్మణ్ అలియాస్ రవితేజ గారు ఎదుర్కొన్న సవాల్ ఏంటిది అండ్ అలాగే హీరోయిన్ రోల్ ఏంటిది అనేది స్టోరీ. ఇంతే, సింపుల్ స్టోరీ. దీంట్లో కొత్తగా చెప్పడానికి ఏం లేదు. సింపుల్ స్టోరీ, ఆల్రెడీ ప్రిడిక్టబుల్ స్టోరీనే. సో మనం దీంట్లో పెద్దగా మనం ఎగబడి ఏదో తర్వాత ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ని, క్యూరియాసిటీని పెంచేంత సీన్ అయితే లేదు ఖచ్చితంగా స్టోరీకి కానీ సినిమా కానీ. సో ఇది ట్రైలర్లో చెప్పింది, అలా నేను ట్రైలర్ చూసినప్పుడే చెప్పాను. సో అదే స్టోరీ. దాంట్లో అసలు ఏ మాత్రం జస్ట్ 1% కూడా తేడాలేదు. స్టోరీ అదే ఖచ్చితంగా. సో ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఓకే, హీరో ఇంట్రడక్షన్ కానివ్వండి, టైటిల్ కార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మన మాస్ మహారాజా రవితేజ గారి ఇంట్రడక్షన్ ఫైట్ కానివ్వండి, అలాగే ఆయన యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, అన్ని కూడా బాగానే ఉన్నాయి సినిమాలో. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, గుడ్, నాకైతే బాగానే నచ్చింది. ఓకే, ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూల వరకు ఓకే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు బాధ మొదలైంది నాకు సమస్య. సో సెకండ్ హాఫ్ అయితే అసలు బాగాలేదు. సో చాలా ల్యాగ్గా, చాలా బోరింగ్గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా రొటీన్గా అయిపోయాయి. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫీలింగ్ సెకండ్ హాఫ్లో అయితే రాలేదు. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే మొత్తానికి చెడదొబ్బారు. చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ఆల్రెడీ చాలా సినిమాల్లో ఉన్న కామన్ క్లైమాక్స్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. సో అంతకు మించి ఏమీ ఉండదు. సో ఇది ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ల మధ్య ఉన్న లవ్ ట్రాక్ కూడా చాలా రొటీన్గా ఉంటుంది. అండ్ అలాగే ఆల్రెడీ నేను చెప్పిందే. సో అది ప్రాబ్లం. సో మెయిన్గా హీరోయిన్కి అయితే మెయిన్గా ఈ సినిమాలో డాన్స్కే పరిమితం చేయడం జరిగింది. అంతకు మించి ఇంపార్టెన్స్ అయితే ఏమీ లేదు శ్రీలాగా అయితే ఈ సినిమాలో. సో డాన్స్కే పరిమితం చేయడం జరిగింది. 4 సాంగ్లో డాన్స్ వేయడానికి ఉన్నట్టుగా ఉంది. సో ఆమెకున్న రోల్ అయితే అంత ఇంపార్టెంట్ ఉన్న రోల్ అయితే కాదు ఖచ్చితంగా. అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి కాస్త కొద్దిగా ఇంపార్టెంట్ ఉన్న రోల్ దక్కిందని నాకైతే అనిపించింది. సో లాస్ట్లో కావాలని చెప్పి ఎలివేషన్ ఇవ్వాలని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారిని లేపాలని చెప్పి చూశారు, కానీ అది కూడా తేలిపోయింది. సో నాన్ సింగ్లో వస్తుంటాయి సాంగ్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, అన్ని కూడా నాన్ సింగ్ సాంగ్స్ అయితే మెయిన్గా అసలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వస్తూ ఉంటాయి సాంగ్స్ అయితే. ప్రతి ఒక్క సాంగ్స్ కూడా అదే లెక్కలో అదే కోవాలకు వస్తుంటాయి. సో అది ప్రాబ్లం. సో ఇక ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ దుబ్బింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే అబోవ్ యావరేజ్ ఫిలిం. సో ఇది ఖచ్చితంగా సినిమా అయితే మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. మెయిన్గా మన మాస్ మహారాజా రవితేజ గారి అభిమానులకు నచ్చుతుంది అంటే యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే వాళ్ళకు మాత్రమే నచ్చుతుంది. సో ఇక కథ ముఖ్యం అండ్ అలాగే స్క్రీన్ పై డైరెక్షన్ అన్నీ కూడా బాగా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ కలిగిస్తుంది. సో ఇక అది మ్యాటర్, అది లెక్క. ఇక సాంగ్స్, ఈ సినిమాకు ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, గేమ్స్ అయితే ఆల్రెడీ నేను ట్రైలర్లో ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నచ్చలేదు ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్లో మన కాస్తో రవితేజ గారి బ్యాక్గ్రౌండ్, ఆయన వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, ఆయన డైలాగ్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానీ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా మంచిగా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ ఉన్న కొద్ది సెకండ్ హాఫ్లో అయితే తేలిపోయింది. సో అది ప్రాబ్లం. అండ్ దెన్ ఇక తర్వాత నవీన్ చంద్ర గారి విలన్ రోల్, ఆయనకు ఇచ్చిన రోల్ మేరకు ఆయన బాగానే యాక్ట్ చేయడం జరిగింది. సో పర్వాలేదు, ఆయనకి ఇచ్చిన రోల్ మేరకు ఆయన బాగానే యాక్ట్ చేయడం జరిగింది, కానీ అంత ఇంపార్టెంట్ ఉన్న రోల్ అయితే కాదు ఆయన కూడా ఖచ్చితంగా. సో అది ఇక శ్రీలాకి మనం ఆల్రెడీ చెప్పిందే, ఆమెకు అసలు సంబంధమే లేని సినిమా ఇది. అసలు అవసరం లేదు సినిమాలో, కానీ పెట్టడం జరిగింది. ఇక డైరెక్షన్ గురించి, స్క్రీన్ ప్లే గురించి, ఆయన మాటలు, దర్శకత్వం ఇవన్నీ కూడా ఇక తెలిపోయాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగాలేదు. అనుకున్న కథని కూడా కరెక్ట్గా ఆవిష్కరించలేకపోయారు డైరెక్టర్ గారు అయితే. సో కథని కూడా కొత్త కథనంతో రావాలి, కానీ ఇలా ఆల్రెడీ ఇలాంటి రొటీన్ స్టోరీలు, ఇలాంటి కథలు ఇప్పటికీ ఇన్ని వచ్చాయబ్బా. ఎన్నిసార్లు అని చూస్తారు. ఆల్రెడీ ఇలాంటి మాస్ యాక్షన్ రొటీన్ స్టోరీలు వస్తూనే ఉన్నాయి. సో అది కాబట్టి తేలిపోయింది సినిమా. జస్ట్ నాకైతే యావరేజ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. యావరేజ్ కూడా కాదు, అబోవ్ యావరేజ్గా అనిపించింది. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్స్ అయితే 1.5 out of 5. సో ఇది గైస్, సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. కాకపోతే మీరు కామెంట్ చేసే ముందు మీరు సినిమా కూడా చూసి ఉండాలి. సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ట్రూగా ఖచ్చితంగా చూసి మీకు నచ్చితేనే తిట్టండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడగానే చూడకుండా అనవసరమైన కామెంట్స్ చేయకండి. సో ఇది సినిమా అయితే ఓకే. నాకు ఇక చూడొచ్చా లేదా అంటే, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అంటే, సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు, ఖచ్చితంగా చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు.
కాకపోతే అది మీ ఇష్టం. సో సినిమా మొత్తానికి ఇక ఓవర్‌గా చూసుకుంటే సినిమా చూడాలా వద్దా అంటే అది మీ ఒపీనియన్. నాకైతే జస్ట్ యావరేజ్ అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. అబోవ్ యావరేజ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా చూడొచ్చు అంటే వన్ టైమ్ వాచబుల్. అభిమానులైతే చూస్తారు. మాస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్ళు, మాకు కథతో సంబంధం లేదు, యాక్షన్ సీన్స్ ఉంటే చాలు, సాంగ్స్ మంచి ఊపొచ్చే మాస్ బీట్స్ ఉంటే చాలు అంటే ఖచ్చితంగా వెళ్లి చూడొచ్చు. అండ్ అలాగే ఈ సినిమాలో సాంగ్ ఉంది కదా! ఆ సాంగ్ పేరేదో ఉంది. ఆ సాంగ్ కోసమే చాలా మంది అయితే వెళ్ళడం జరిగింది. సో ఆ సాంగ్ కూడా నాన్ సింక్‌లోనే రావడం జరిగింది. 'తూ మేరా లవర్' అనే సాంగ్. సో అది కూడా నాన్ సింగ్‌లోనే వస్తుంది. సో ఆ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. సో ఇంతే సినిమాలో పాజిటివ్‌గా చెప్పడానికి ఏం లేదు. మన మాస్ మహారాజా రవితేజ గారి ఫస్ట్ హాఫ్‌లో ఆయనకున్న క్యారెక్టరైజేషన్ అండ్ అలాగే ఆయన మాస్ యాక్షన్ సీన్స్ అండ్ అలాగే ఆయన ఎలివేషన్స్, ఆయన యాక్టింగ్ అంతే. దీంట్లో పాజిటివ్‌గా చెప్పుకుంటే మన మాస్ మహారాజా రవితేజ గారు తప్ప వేరే వాళ్ళు నాకు ఎవ్వరు కూడా కనిపియలేదు. సో అది ప్రాబ్లమ్. స్క్రీన్ ప్లే బాలేదు. సాంగ్స్ బాలేవు. సాంగ్స్ అంటే పిక్చరైజేషన్ అనవసరంగా నాన్ సింక్‌లో వస్తాయి కాబట్టి ఎవరికైనా బోర్ కొడుతుంది. సో అండ్ దెన్ ఆ తర్వాత ఇంకేముంది ఇక యాక్టింగ్ అందరి యాక్టింగ్ తేలిపోయింది. వాళ్ళకి ఇచ్చిన రోల్ మేరకు వాళ్ళైతే బాగానే యాక్ట్ చేయడం జరిగింది. మన మాస్ మహారాజా రవితేజ గారైతే తన భుజాల మీద అయితే వేసుకొని సినిమానైతే నడిపిస్తారు. సో ఇక అంతే. సో ఇది గైస్. సో మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఇప్పటికే చాలా ఎక్కువగా అయిపోయింది. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో రేపు బ్రేక్ డౌన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ బై బై. సీ యూ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్. థాంక్ యూ.